తిరుగురాని ఇంటి రహస్యం. హైదరాబాద్ శివార్లలో ఉన్న ఒక చిన్న గ్రామం వెంకటాపురం. అందులో ముళ్ల తాటి చెట్ల మధ్య ఉన్నది ఓ పాత భవనం. స్థానికులు దానిని చీకటి భవనం అంటారు. ఎవరు అది చూశారో వెంటనే ఊరిని విడిచిపెట్టి పోతారని అంటారు. ఇది వింటే ఖచ్చితంగా నమ్మలేం అనిపించవచ్చు, కానీ ఇది వసుధ అనే యువతి జీవితాన్ని మారించిన భయంకర సత్యం. కొత్త ఉద్యోగం, కొత్త ఊరు. వసుధ బీటెక్ పూర్తి చేసి ఇటీవల ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ పొందింది. కంపెనీ నిర్మిస్తున్న ఓ ఫార్మా ఫ్యాక్టరీకి సైట్ ఇంజనీర్ గా వెంకటాపురం వెళ్లాల్సి వచ్చింది. ఇది ఎలాంటిది? ఎవరూ లేరు. ఇది కంపెనీ చెప్పిన అడ్రస్ మేడం. కానీ రాత్రి జాగ్రత్త, బయట ఏమీ వినిపించినా తలుపు తెరవద్దు. మొదటి రాత్రి 10 గంటలు. వసుధ పుస్తకం చదువుతున్న సమయంలో గదిలోని కుర్చీ ఒక్కసారిగా కదలడం మొదలుపెట్టింది. ఏవీ లేదని అనుకుంటూ అవైగ్నోరి చేసింది. కానీ గోడమీద ఓ నీడ నెమ్మదిగా కదులుతుంది. ఇదేమిటి అని అనుకోగానే ఇంటి తలుపు ఢం ఢం అంటూ ఎవరో కొట్టినట్టుగా విని ఒక్కసారిగా గుండె దడదడలాడింది. ఎవరు అని విందామని తలుపు దగ్గరకు వెళ్లగా పక్కన ఓ అద్దం నుంచి ఆమె ముఖం కాకుండా మరో ముఖం చూస్తోంది. ముఖం నల్లగా, కన్నులు లేకుండా, నెత్తిపై నెత్తురుతో. వెనక్కి వెళ్తూ ఒక్కసారిగా స్పృహ కోల్పోయింది వసుధ. వెనక రోజు ఆమెకు ఊరి ఒక వృద్ధురాలు రహస్యంగా ఒక పుస్తకం ఇచ్చింది. అమ్మా, ఆ ఇంట్లో 1995లో ఓ కుటుంబం నివసించేది. ఒక రాత్రి 3 పిల్లలతో కలిసి ఆ తల్లి ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుండి ఎవరైనా అక్కడ బస చేస్తే ఆ తల్లి ఆత్మ వారి మీద భయం కలిగిస్తుంది. వెళ్లిన మొదటి రోజు నుండి ఊరిలో ఆమెపై విచిత్రమైన చూపులు, ఎక్కడో ఓ అపరిచిత భయం అలుముకున్నట్టుగా అనిపించింది. ఆమె నివసించాల్సిన గెస్ట్ హౌస్ కంపెనీ అరేంజ్ చేసినదే, కానీ డ్రైవర్ చూపించిన భవనం చూస్తే ఆమెకి ఆశ్చర్యం వేసింది. ఒక పాత, దుమ్ము పట్టిన, తలుపులు కీచు కీచుమనే, చాలా కాలంగా ఎవరూ నివసించినట్టుగా ఉన్న భవనం. రాత్రి మళ్లీ అదే శబ్దాలు. వసుధ ఆ తలుపు తెరిచి కూర్చున్న సౌమ్య ఆత్మని చూచింది. ఈసారి భయం లేదు, కన్నీళ్లు మాత్రమే. ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? నన్నెవ్వరూ వినలేదు. నా పిల్లలను తీసుకెళ్లి సజీవంగా కాల్చేశారు. నా ఆత్మ శాంతించదు. నీవు నా కథను బయటికి తీసి రావాలి. నిన్ను బాధించదలుచుకోలేదు. వసుధ ఆ డైరీ పేజీలు, పాత పేపర్లు తీసుకుని పోలీసులు, మీడియా ముందుకు తీసుకెళ్లింది. కేసు మళ్లీ ఓపెన్ అయింది. నిజంగా అప్పటి భర్త అతని భార్యను వేధించి పిల్లలతో కలిసి ఆత్మహత్యకు దారితీశాడని బయటపడింది. ఆ ఇంటిని తరువాత ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని శ్మశానంగా మార్చింది. ఆ రోజు నుండి అక్కడ ఎటువంటి భయంకర శబ్దాలు వినిపించలేవు. సౌమ్య ఆత్మకు శాంతి లభించింది.